ఎటువంటి నీచు వాసన లేకుండా చిన్న రొయ్యలతో ఇగురు మంచి టేస్టీగా ఎలా పెట్టాలో చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ టిప్స్ కవర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అర్థమవుతుంది. టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కేజీ రొయ్యల్ని తొక్క తీసేసి ఒక గిన్నెలో వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి ఆ రొయ్యలకి బాగా పట్టించుకోవాలి. రొయ్యలు వండేటప్పుడు చాలామంది తొక్క తీయకుండా వండుతారు. అలా వండితే రొయ్య ఉడకదు, పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. రెండోది, రొయ్యలు కడిగేటప్పుడు రొయ్యల్ని ఫస్ట్ తొక్క తీయాలి. ఆ తర్వాత 3 సార్లు కడగాలి. ఒకసారి కడిగితే నీచు వాసన పోదు, 3 సార్లు కడగాలన్నమాట. అలా కడిగిన తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు ఉప్పు కారం పట్టించుకొని దీని నెక్స్ట్ స్టెప్లో మనం ఇందులో నీచు నీరు దింపేసుకోవాలి. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ముందైతే ఇలా చేసిన తర్వాత దీన్ని పావు గంట సేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. టైం సేవింగ్ కోసం ఈ గ్యాప్లో నేను రెసిపీలో చూపించే వెజిటేబుల్స్ని కట్ చేసేసుకోండి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. పావు గంట తర్వాత కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి ఫస్ట్ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రొయ్యలన్నీ ఆ కళాయిలో వేసేసి నీచు వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా మనం సపరేట్ చేసుకోవాలి. దానికోసం గాను ఇప్పుడు మనం చేయబోయే ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్, చాలామంది నాన్ స్టిక్లో చేస్తుంటారు కదా, ఈ వంట మాత్రం నాన్ స్టిక్లో చేయకండి, ఇలాంటి కళాయిలోనే చేయండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది టేస్ట్. ఓకేనా? ఫస్ట్ అయితే రొయ్యలన్నీ వేసేసి ఇలా 2 నిమిషాలు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వదిలేసేయండి. ఓకేనా? అలా 3-4 నిమిషాలు వదలడం వలన ఏమవుతుందంటే ఇక్కడ చూపించినట్టు ఈ నీచు వాటర్ అంతా బయటికి తేలిపోయి రొయ్యలు కూడా కొంచెం ఉడికిపోతాయి. ఈ నీచు వాటర్ ఏదైతే ఉందో అది మనం సపరేట్ చేసేసుకొని ఉత్తి రొయ్యల్ని మాత్రమే మనం నెక్స్ట్ కూర కోసం పట్టుకెళ్ళాలి. చాలామంది తెలియక ఈ నీచు వాటర్తో పాటు వండేస్తారు. దానివల్ల చాలా గలీజ్ స్మెల్ అయితే వస్తుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వాటర్ అయితే పడేయండి. ఏమనుకోకండి, 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే రొయ్యలు కొంచెం కాంప్లికేటెడ్ వండడం, సరిగ్గా వండితేనే టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ వంపేసాం కదా, కళాయి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. నూనె కొంచెం వేడెక్కాక ప్రతి కూరకి వేసినట్టే 2 ఉల్లిపాయలు వేసుకోండి. అయితే ఉల్లిపాయల్ని చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. రొయ్యలకి ఉల్లిపాయలు చిన్నగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ ఉల్లిపాయలు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం చేశాక పచ్చిమిరపకాయలు ఈ స్టైల్లో కట్ చేసి వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఆ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ రాక్కర్లేదు, లైట్గా మగ్గితే చాలు. అలా లైట్గా మగ్గగానే దీంట్లోకి అల్లం వెల్లుల్లి ముద్ద వేయొద్దు, టమాటాలు వేసేయండి డైరెక్ట్గా. టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. రొయ్యల కర్రీకి టమాటాలు కూడా ఉల్లిపాయలాగా చిన్న చిన్న ముక్కలే ఉండాలి. వీటిని కూడా కలుపుతూ ఇలా 2 నిమిషాలు చేసిన తర్వాత మూత పెట్టేసి దాన్ని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత దీన్ని కలిపేస్తూ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న యూట్యూబర్ని, రీసెంట్గా 1 ఇయర్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి. చాలా రెసిపీస్ చేశాను. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఏమీ లేదు, లైక్ కామెంట్ చేస్తే చాలు, నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి ఒక టేబుల్ స్పూను ఈ టమాటాకి ఉల్లిపాయకి పట్టించుకోవాలి. సో అన్ని వంటల్లో చేసినట్టు టమాటా కన్నా ముందు వేసేయకూడదు అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా వేసాక వెయ్యాలి రొయ్య కూరకి. ఇప్పుడు దీంట్లోకి ఇంట్లో చేసుకున్న కారం అనమాట, ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కట్టించేసుకోండి. నేను ఇంట్లో చేసుకున్న కారం వేసుకున్నాను కాబట్టి నేను మిగతా ధనియా పొడి, జీలకర్ర పొడి వేయలేదు. మీరు బయట కొన్న కారం అయితే ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. మా కారంలో ఏంటి అంటే ఇవన్నీ వేసి చేస్తారనమాట, సో దానివల్ల వేయాల్సిన అవసరం లేదు, కారం వేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీంట్లోకి మనం రొయ్యలు వేసేసుకొని ఆ రొయ్యల్ని కూడా బాగా కలుపుతూ ఇక్కడ ఏదైతే మనకి టమాటా ఉల్లిపాయ కాంబినేషన్ ఉందో అది బాగా పట్టేలా చూసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఛానల్లో, అవి కూడా చూడండి. నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. ఈ కూర ఎలా అనిపించింది, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఆ ఉప్పును ఇంకొకసారి కలుపుకోండి. ఉప్పు ఒకేసారి మీరు వేసేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను కదా, తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగిందా లేదా అని చెక్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫిష్ మసాలా వేసుకోవాలి. చాలామంది గరం మసాలా వేస్తారు కదా, గరం మసాలా వేయద్దు, ఫిష్ మసాలా వేయండి. అప్పుడే మనకి రొయ్యల ఇగురు అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఫిష్ మసాలా లేకపోతే అప్పుడు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత దీంట్లో ఒక 200 ml వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు వదిలేయాలన్నమాట.
రెసిపీ మాత్రం చాలా ఈజీ. మీరు చూసి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. సో, ఇప్పుడంతా బాగా కలిపేసాను కదా! నేను మూత పెట్టేసి వదిలేసాను. ఆ తర్వాత మనం ఈ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఏవుంటే అవి వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర ఒకటే ఏస్తాను. కరివేపాకు ఎయను. సో, కొత్తిమీర ఏసేసి బాగా కలిపేసి మనం దించేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా తేడాగా ఉంటే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.